ఒక కౌన్సిలర్ భోజనానికి పిలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భోజనానికి పిలిస్తే మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు భోజనానికి పోతే భోంచేసేటప్పుడు ఫోటోలు తీసుకోరా? అవేమన్నా విడ్డూరమైనటువంటి విచిత్రమైనటువంటి ఫోటోలు అవేమన్నా కాదు కదా. ఇప్పుడు యాన్నో స్విమ్మింగ్ పూల్లో లోకేష్ అమ్మాయిలతో స్నానం చేస్తున్నాడంటే అది విడ్డూరం. భోజనం చేసేటప్పుడు విడ్డూరం ఏముంది దాంట్లో? వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ భోజనాన్ని పిలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు భోజనానికి పోతే భోంచేస్తే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ ఏమీ జరగకపోతే అసలు ఇంతింత లాభాక్షరాలతో ఇంతింత కాలం తయారు చేసి దానికి మళ్ళీ అందమైనటువంటి నామకరణం రాచమల్లుకు కోటలకు బీటలు బారినాయి, రాచమల్లు కోటకు బీటలు బారినాయి. ఎంత అసత్యము! అదే కౌన్సిలర్లు మళ్ళీ నిన్న కడపకు పోయి ఆంధ్రజ్యోతి విలేకరి దగ్గర కార్యాలయం దగ్గర పోయి నిరసన వ్యక్తం చేసినారు. అయ్యా ఇదిగో భోజనానికి పోయిన కౌన్సిలర్లు మేము భోజనానికి పోతే మీరు ఈ విధంగా రాయడం న్యాయమా? మమ్మల్ని ఏమైనా ఒక మాట అడిగినారా? మీరు పార్టీకి అసమ్మతివాదులా, ఎమ్మెల్యేకి అసమ్మతివాదులా? భోజనం దగ్గరికి మీరు పోయినప్పుడు అసమ్మతితోనే మీరు పోయినారా? ఏం చర్చ జరిగింది అని మమ్మల్ని మీరు అడిగి మా ద్వారా సమాచారాన్ని తీసుకొని మీరు పత్రికల్లో రాసి ఉంటే బాగుండేది కదా. ఇట్లా రాయడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 40 మంది కౌన్సిలర్లు అక్కడికి పోయి చైర్మన్తో సహా ఏకవాక్యముతో మీరు రాసిన కథనాలు తప్పు అని చెప్పి ప్రశ్నిస్తే సమాధానం లేదు. అంతకు మించి ఒక అడుగు ముందుకేసి గట్టిగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైన చర్య అవుతుంది, శాంతికి భంగం కలిగించే చర్యలు అవుతాయి. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు ఎప్పుడు చేపించాడు. నేను ఇప్పుడు కూడా ఆ పత్రికలు కానీ ఏ పత్రికలు కోరుకుండేది అందరి పట్ల సమానంగా ఉండండి. సాక్షి పత్రిక కూడా చెప్తా ఉన్నా, వీరారెడ్డికి కూడా, సాక్షి ఛానల్ కూడా చెప్తా ఉన్నా, ప్రపంచమంతా ఎట్లా నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు రాచమల్లు అభ్యర్థన అన్ని పార్టీల పట్ల సమానమైనటువంటి స్థాయిని మీరు కనపరచండి. మంచి చేసిన వార్తను గొప్పగా చూపించండి, చెడ్డ చేసిన దాన్ని వెలుగులోకి తీసుకురండి, ప్రజలకు మేలు చేసేదానికోసం ప్రయత్నం చేయండి. అంతే తప్ప నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నిజమే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉండే మాట నిజం. మాతో కొట్లాడుతుండేది తెలుగుదేశం పార్టీ కాదు, మాతో కొట్లాడుతుండేది ఈ పత్రికలే, ఈ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళే మాతో కొట్లాడుతున్నారు. రాచమల్లు కోటకు బీటలు బారినాయంటే నేను చెప్తా ఉన్నవారికి వెరీ కూల్గా చెప్తాను నేను, రాచమల్లు కోటకు బీటలు ఎప్పుడూ పాడవు. కారణం రాచమల్లు రాజకీయ కోటను కుట్రలతోనో మోసాలతోనో స్వార్థముతోనో అబద్ధాలతోనో కోట నిర్మించలే రాచమల్లు. మా అబ్బాయి ఎంపీ కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా గ్రాండ్ ఫాదర్ ముత్తాత జమీందారు కాదు, అత్యంత సామాన్యమైన రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని, రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సగటు మనిషిని నేను. అట్టి మనిషి ఈ స్థాయికి రాగలిగినాడు, ఇంత ప్రేమాభిమానాలు పొందగలిగినాడు ఈ నియోజకవర్గంలో అంటే నా కోట ఎట్లుంటుంది? ప్రేమతో నిర్మించిన నా కోట, త్యాగంతో నిర్మించిన నా కోట, ధైర్యంతో నిర్మించిన నా కోట. ఏ మనిషి అయినా రాజకీయ జీవితంలో ప్రేమతోనూ త్యాగంతోనూ సేవతోనూ ధైర్యంతో నిర్మించి ఉంటాడో ఆ కోటకు బీటలు కాదు కదా, మర పిరంగులు కూడా ఏం చేయలేవు. నేను బాగా చెప్తా ఉన్నా, రాచమల్లు నిర్మించింది కూడా అంతే. అందుకు మించి రాచమల్లు దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఏమీ లేవు.